మేము ఈ సిటీ నడిబోర్డులో ఉన్న ఈ 2 చెరువుల మీదనే ఆధారపడి ఉన్నాయని మా కుటుంబాలు ఈ సమాముఖంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఇట్లు నేను కోట అబ్బయ్య మత్స్య పారిశ్రామిక బోధన సహకార సంఘము అధ్యక్షులని, అలాగే బోధన గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఒంటిజాడ భూమయ్య మరియు సుల్తాన్ సాయిలు, అలాగే నా తోటి డైరెక్టర్లు అందరం కలిసికట్టుగా ఈ రోజు పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. దయచేసి అందరు మళ్ళొకసారి ఈ విషయాన్ని అందరు గమనించి రాకపోకల వల్ల పొలాల రైతులు వచ్చినప్పుడు రైతులు కూడా జర అలాంటి దొంగలని మందలించి ప్రేమతోటి ఇక్కడ నుంచి పంపించగలరని రైతులను కూడా మేము బాధతోటి మీకు పాదాభివందనం చేసుకుంటూ రైతులు కూడా సహకరించాలని చెప్పేసి అయ్యా మీకు మళ్ళొకసారి మా గంగపుత్ర తరఫు నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి దయచేసి మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎవరితో ఇది లేదు. మేము అందరము అన్ని కుల వ్యవస్థలు కూడా మాకు ఒకటే. కాబట్టి దయచేసి మా జీవనోపాధి అనేది ఈ చెరువులు ఈ కుంటలే కాబట్టి ఉన్నాయి 2 కొన్ని. ఒక చెరువు అయితే ఇక మేము చెప్పరాదు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది. మాకున్న కాడికన్నా దీంతో తృప్తి పడదాం అనుకున్నాము. అలాగే దీని సంవత్సరము ఈ రోజు పేపర్లో చూడడం జరిగింది. మన బోధన శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలంగాణ కోశాధికారి మాజీ మంత్రి వారిలో అయినటువంటి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారు నిన్న బెల్లాల చెరువుని పరిశీలించడం జరిగింది. ఆ గుర్రబ్డెక్క గురించి కూడా ఆయనకు రైతులు కూడా వివరించారు. మా మత్స్యకారు తరఫు నుంచి గుర్రబ్డెక్క గురించి ఆ రైతులు వివరించిన దానికి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయ్యా అలాంటి గుర్రబ్డెక్కనే ఇక్కడ మేము ఈ దాన్ని మేము తొలగించినామయ్యా. ఈ 102 ఎకరాల చెరువుకే మాకు 15 లక్షలు అయినాయి. అది ఇంచుమించు 1200 ఎకరాల విస్తీర్ణం గల బెల్లాల చెరువులో ఈ రోజు దాని నిర్మూలనకు ఇదే మందుని పిచికారి చేయాలన్నా గానీ ఇంచుమించు ₹1 కోటి ఆదాయంతో కూడుకున్నది. అంత పొద్దం మొత్తం మాట్లాడలేదు. ఉన్నతాధికారులు గాని, దీనికి స్పెషల్ గా ఉన్నటువంటి మత్స్యశాఖ గాని, మత్స్య నేషనల్ ఫిషరీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మత్స్యశాఖ గాని వీళ్ళందరూ పెద్దలు కూడా దీన్ని అక్కడికి దృష్టికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి దీని మీద ఎలా స్పందన ఏదన్నా తీసుకొస్తే అది ఓన్లీ మా మత్స్యకారులకే కాదు రైతాంగానికి కూడా నీళ్లు ఉపయోగపడేది. మరియు నివాసులు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఆ నీటిపైననే ఆ నీళ్లు చాలా మంచి అని చెప్పేసి, ఆ నీళ్లు తాగితే ఏ రోగాలు రావని చెప్పేసి కూడా చాలా పెద్దలు ఆనవాయితీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫిల్టర్ వాటర్ వాడకుండా బెల్లాల నీటిని ఉపయోగించుకుంటున్నారు. అలాంటిది గుర్రబ్డెక్క చాలా ఇంత ఏళ్ళు ఇంచుమించు ఒక